వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటన. ఇక డీటెయిల్స్ చూసే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన చెప్పారు. అందరూ తరలివచ్చి తనకు మద్దతు తెలపాలని కోరారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలున్న ఫ్లెక్సీలను నగరంలో ఏర్పాటు చేశారు. నెల్లూరులో భారీ ప్రదర్శన అనంతరం తాడేపల్లికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారు. గిరిధర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరుతారు. వైసీపీ నేత అయిన గిరిధర్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్ గా మారారు. ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కాంచీపురంలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో దాదాపుగా 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. స్పాట్లోని 4 కార్మికులు చనిపోగా మరో 4 కాంచీపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిశ్రమ 20 ఏళ్లకు పైగా క్రాకర్స్ ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం నాయకులు సంబరాలు నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నుండి ర్యాలీగా బస్టాండ్ వద్దకు చేరుకుని బాణసంచ కాల్చి ఎమ్మెల్సీ గెలుపుకు సంబరాలు నిర్వహించారు. అనంతరం మంగళగిరి పుర వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఈవెంట్కు విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. G20 సదస్సుకు వచ్చే అతిరథ మహారథులకు రెడ్ కార్పెట్తో ఘన స్వాగతం పలికేలా అధికారులు సాగర తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. విభిన్న కార్యక్రమాలతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న అధికారులు సరికొత్తగా కైట్ ఫెస్టివల్ ను ప్రజల సమక్షంలో నిర్వహించి G20 సదస్సు ప్రాధాన్యత వివరించే ప్రయత్నం చేశారు. పర్యాటక నగరం విశాఖ సాగర తీరంలో ఆకాశం గాలిపటాలతో కిటకిటలాడింది. చిన్న పెద్ద అంతా పాల్గొని పతంగుల పండుగను సరికొత్తగా జరుపుకున్నారు. దీంతో ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో పతంగుల పండుగ సందడిగా సాగింది. పతంగులను ఎగరు వేసేందుకు పెద్దలతో పాటు చిన్నారులు, యువతులు పోటీ పడ్డారు. విభిన్న ఆకృతుల్లో పతంగులు ఆకాశంలో వయ్యారాలు వలకబోస్తూ సందడి చేసి ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో పతంగులు ఆకాశంలోకి ఎగరడంతో నింగి రంగులమయమైంది. విశాఖకు వచ్చిన వారు సాగర తీరంలో ఈ సందడి వాతావరణాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే మన పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటుగానే ఇప్పుడు బోర్డ్స్ కూడా మనం లే చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా ఎవరైతే మనకి డెలిగేట్స్ సుమారు 80 మంది డెలిగేట్స్ వరకు మనకు వస్తారనేది ఒక అంచనా ఉంది. కాబట్టి వాళ్ళ స్టాండర్డ్కి ఏ విధమైనటువంటి తక్కువ కాకుండా అన్ని రకాలుగా విశాఖపట్నం తయారీ ఉందని సందర్భంగా దెర్ ఆర్ నియర్లీ ఐ థింక్ 20 G20 కంట్రీస్ ఉన్నాయి. అవి కాకుండా ఇన్వైటింగ్ కంట్రీస్ ఒక 19 ఉన్నాయి. ఇవి కాకపోకుండా వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఆల్ అదర్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అందరూ కలుపుకునే మనకి 80 మంది డెలిగేట్స్ రేపు 27, 28, 29 తారీఖులో మనకి విశాఖపట్నం వస్తున్నారు. మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నెల 25న భద్రాచలంలో జరిగే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు కోరారు. గత 20 ఏళ్ల నుంచి పొంగులేటి తోటే తన పయనం సాగుతోందని, గత ఎన్నికల్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పోటీ చేయడానికి సీటు ఇవ్వాలని కోరడం వల్ల తనకు సీటు వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి ఇచ్చిన 100 కోట్లు, 1000 కోట్ల హామీలు నెరవేర్చడం లేదని, తద్వారా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో తెల్లం వెంకట్రావుతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ తుళ్ళూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు. మట్టి కూడా వేయలేదు, 1000 కోట్లలో ఏం చేద్దాం అనుకున్నారు. కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు నిజంగా టీఆర్ఎస్ పార్టీలో రేపు ఎలర్జీ అంటుంది, ఇది అంటుంది, అది వేరే సమస్య. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్ళి నేను ఓటు అడిగే సమస్య కూడా నాకేం కనపడదు. పల్లెల్లో కూడా ఈరోజు పట్టాలు రాగానే గెలవగానే నేను పల్లెల్లో పట్టాలు ఇచ్చేస్తాను, భూ పట్టాలు ఇచ్చేస్తాను, రేపే పంపకం జరుగుతున్నారు. ఇంతవరకు కూడా ఈరోజు స్ట్రీట్లో ఎటువంటి సమస్య కూడా తీరలేదు. 70-75 ఫీట్స్ భద్రాచలంలో మునిగే అవకాశం ఉంది. బ్యాక్ వాటర్ మన ఎక్స్టెన్షన్ కూడా అయ్యింది. 14,000 కోట్లతో ఒక ఎస్టిమేషన్ చేసి మనైతే ఊరి చివరి ఎక్కడైతే ఉందో దాన్ని కనీసం మన బార్డర్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే బ్యాక్ వాటర్ రాకుండా ఉంటాయి. దీని మీద మనం ఈరోజు క్లోజ్ చేద్దామంటే దాన్ని కూడా ఈరోజు 14,000 కోట్లతో కూడా ఈరోజు పూర్తి చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నిజంగా ఈరోజు మనం భద్రాచలం మీద ఇంత విపత్తు ఎందుకు ఉంది, నిజంగా ఇంత ఆయనకి అంత అవిశ్వాసంతో ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా భద్రాచలంకి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని ప్రజల్లో అసంతృప్తే నా అసంతృప్తి అనుకుంటున్నాను. ఈరోజు వాస్తవం చెప్పాలి, నాకు కూడా అసంతృప్తి కలిగింది వాస్తవంగా. ఈ పార్టీలో ఉంటే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానా చేయనని ఒక ఫీలింగ్ తపన కూడా నాకు కావాలని ఉంది. ఖచ్చితంగా ఈ పార్టీలో నాకు టికెట్ వచ్చి ఈరోజు వెళ్ళినా మళ్ళీ నేను ఏదైతే 100 కోట్లు అడిగాను మొన్న అబద్ధాలు చెప్పి, అయ్యా నేను ఈసారి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తే మళ్ళీ ఖచ్చితంగా చేస్తుందని, ఈసారి చేపిస్తానని అన్నాం. అలా నేను ఒకసారి 2 సార్లు అడిగాను. అసలు ఏం చేస్తే బాగుంటుందని ఒకసారి ఆయన అడిగాను. నేను మంత్రి గారు అంటే అసలు ఏ సమస్య లేకుండా ఎందుకు తీసుకున్నారని నాకు అర్థం కావట్లేదు. టెంపుల్ చుట్టూ అయ్యగారిని అడిగి వాళ్ళందరినీ ఎవరైతే అర్చకులు ఉన్నారో అర్చకులు ఏం చేస్తే బాగుంటుందని
అడగండి, అడిగి దాన్ని తీసుకొస్తే దాన్ని బట్టి దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే నేను అంటున్నా, 100 కోట్లు ప్రకటించే ముందు ఒక అంచనా ఉంటుంది కదా అని ఆలోచన. ఇప్పుడు ఒక బడ్జెట్ రిలీజ్ అవుతుందని ఇది చేస్తే బాగుంటుందని ఒక అంచనా లేకుండా 100 కోట్లు ఎలా ప్రకటించారని వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు. అడిగే స్థాయి లేకుండా మన భద్రాచలానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అడగవలసింది. వచ్చింది సమయం వచ్చింది కదా అడుగుతున్నారు. ఈరోజు బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం యువ నాయకులు సురభి నవీన్ కుమార్ జన్మదినం సందర్భంగా బీజేపీ బీజేవైఎం కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కల్లూరు రోడ్డు దుర్గమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఆయనకు ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు కూడా ఉండాలని కోరుకున్నారు. అన్న పక్కకి ఎందుకు రాలేదాం వెనక ఏం చేద్దాం మొగడి అవునా ఇక్కడ శేఖరణ
Happy birthday to you. Happy birthday to you, Naveen Anna. Happy birthday to you, Naveen Anna. పెట్టిరా అసలు కార్తీక్ అసలు హలో నవీన్ అన్న నాయకత్వం, నవీన్ అన్న నాయకత్వం, నవీన్ అన్న నాయకత్వం, బీజేపీ. హలో కూర్చోండి అన్న కూర్చోండి ప్లీజ్ దేశం కోసం 23 ఏళ్ల వయసులోని ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి 1 నిమిషం మౌనం పాటించారు. భగత్ సింగ్ నగర్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు యువత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయబారపు కిరణ్ మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులో బ్రిటిష్ వారిని ఎదిరించిన తన ప్రాణాలను దేశం కోసం ప్రాణ త్యాగం చేసి ప్రాణాన్ని వదిలిన గొప్ప యోధుడు భగత్ సింగ్ అని ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ఆశయాలు నెరవేర్చాలని కోరారు. భగత్ సింగ్ ఆశయాలని జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ ఆశయాలని కొనసాగిద్దాం కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలని కొనసాగిద్దాం కొనసాగిద్దాం భగత్ సింగ్ అమర్ హై ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ ఆశయాలని
భగత్ సింగ్ వర్ధంతిని సందర్భంగా మందమరి మార్కెట్ మా భగత్ సింగ్ ఏరియా నుండి ప్రతి సంవత్సరం భగత్ సింగ్ వర్ధంతిని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది భగత్ సింగ్ యువత, భగత్ సింగ్ పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతిసారి ఇటువంటి ర్యాలీ చేయడం జరుగుతుంది. 1931 మార్చి 23వ తారీఖు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 23 సంవత్సరాలు నిండకుండానే ఇటువంటి విప్లవకారులను బ్రిటిష్ వారు ఉరికమ్మాలు ఎక్కించడం జరిగింది. వర్ధంతి సందర్భంగా మన భగత్ సింగ్ గారిది మన మందారి పట్టణంలోని భగత్ సింగ్ ఏరియా నుండి బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి యువత ఇష్టపూర్వకంగా వచ్చి మేము కూడా ఈ ర్యాలీలో పాల్గొంటాం. భగత్ సింగ్ ఆశయాల్లో మేము కూడా కొనసాగిస్తూ భగత్ సింగ్ ఆశయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి చిన్న వయసులోనే పోరాటాలకు ముందులో దిగి ఉద్యోగాల కోసం డబ్బు వసూలు ఆరోపణలతో అధికారులు మందలించారని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన కేఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు నాగరాణి మృతి చెందిన విషయం విదితమే. ఆమె మృతదేహాన్ని రాత్రి ఖమ్మం తీసుకొచ్చారు. నాగమణి కుటుంబానికి న్యాయం చేయాలని పారిశుద్ధ్య కార్మికులు కోరారు. ఏఆర్ కానిస్టేబుల్ కులం పేరుతో దూషించి కొట్టాడన్న మనస్తాపంతో నంద్యాల జిల్లా మునగాల గ్రామానికి చెందిన నరహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. నరహరి ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గ్రామ పంచాయతీలోని సుంకులమ్మ ఆలయానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ జంబులయ్యతో పాటు మరికొందరు గుడికి ఎందుకొచ్చావంటూ కులం పేరుతో దూషిస్తూ కొట్టారని నరహరి ఆరోపించారు. ప్రస్తుతం ఆయన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మునగాల ఎస్సీ కాలనీ ఎం మల్లెపోగు నరహరి గుడి మెట్లు ఎక్కుతుంటే పోయే వాళ్ళు ఎక్కకూడదని జంబులయ్య, సుబ్బయ్య, నా సుబ్బయ్య, రామ్ సుబ్బయ్య, ఇంకొకడు మారుతి వాళ్ళు ఎక్కకూడదని చెప్పి కొట్టింటే నేను అనుమ కోరుకోలేక పురుగుల మంది ఆయన మందులు కలుపుకొని ఇది ఎక్కకూడదని ఎస్సీ కులం తక్కువ కులం వాళ్ళు మీరు ఎక్కకూడదు రాలని కూడా కానీ అన్నందుకు నేను మంది అయినాను పురుగుల మంది. ఇది మెయిన్ పాయింట్. నేను ఒకటి అందరూ గుడి ఎక్కాల, కులం మతం అని తేడా లేకూడదు. నా ఇప్పుడు నేను చేసుకున్నాక ఇంకొక విధంగా ఇంకొక పిల్లలు చేసుకోకూడదు, ఇంకొక ఊర్లో ఇంకొక పిల్లలు చేసుకోకూడదు. మా మాదిగా కానీ మాలా కానీ ఇంకొక యా కులమనే కానీ ఇట్లాంటి గుళ్ళోకి రానికూడదు అని చెప్పేసి అవమానంతో కొట్టినారు. సుంకలమ్మ గుడి రాకూడదని కాలుతో కొట్టినారు. దాని విధంగా నేను పురుగుల మంది ఆయన ఇంకొకసారి తెలవకూడదు, ఇంకొకసారి రాకూడదు. నా పేరు మల్లెపోగు నరహరి, వాళ్ళ పేరు హెడ్ కానిస్టేబుల్ జమ్లయ్య, వాళ్ళ కొడుకు మారుతి, వాళ్ళ చిన్న కొడుకు రామ్ సుబ్బయ్య కొట్టినారు. దాని విధంగా నేను పురుగుల మంది అయినాను. ఎవరు మునగాల. రాజమండ్రి నగరంలోని వీరభద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. కాలిపోయి ఉంటుంది, అంతా కాలిపోయి ఇటికిపోయి ఉంటుంది. అలా తెలుసులేండి, అలా తెలుసు.
సరిపోతుంది మొత్తం అక్కడ ఆడుకోవడం కదా. ఇది చూస్తున్నాం ఆడేవాడు పైన బాబా వేడి బాగా వచ్చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.